హాయ్ అండి. వెల్కమ్ టు కుక్ అండ్ గ్రో విత్ జయశ్రీ. ఈరోజు పెసరపప్పుతో చాలా టేస్టీగా పెసరపప్పు మునక్కాయ చారు అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. పైన తెల్లగా తేటలాగా వస్తుందండి, అది తీసేయాలి. అది తీసేసాక కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని నేనైతే ఒక 3 మునక్కాయలు అయితే తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఒక 3 టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవి బాగా ఉడికించుకోవాలండి. మునక్కాయ ముక్క కూడా బాగా మెత్తగా అయ్యేలాగా ఒక 10-20 నిమిషాలు అయితే పడుతుంది. వాటర్ కూడా చూసుకొని కొంచెం ఎక్కువే పోసుకోవాలండి. పెసరపప్పు ఉడికే కొద్దీ మనకి నీరు అనేది తగ్గుతుంది కాబట్టి వాటర్ కూడా ఒక 2 గ్లాసుల దాకా అయితే పోసుకొని బాగా మరిగించుకోవాలండి. అందులోనే కొంచెం ఒక స్పూన్ కారం వేసుకొని ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు పప్పుచారు ఉడికిన తర్వాత తాలింపుకి అయితే పెట్టుకోవాలండి. ఆవాలు జీలకర్ర వేసి కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు వేసి అయితే నేను పోపు పెట్టుకున్నాను. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత మనం వేడి మీద అయితే నిమ్మకాయ రసం అయితే వేయకూడదండి. కొంచెం చల్లారాలి. మీడియంగా ఉన్నప్పుడైతే మనం ఒక 2 నిమ్మకాయలు పిండుకొని ఆ రసాన్ని అయితే పోసి కలుపుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి. మీకు కావాలంటే ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నేను గిన్నెలోనే చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.